ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన దుర్మార్గుని వెంటనే, ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే, దీపుని హత్య చేసిన బన్నీని తక్షణమే జరగాలి, జరగాలి, దీపుకు న్యాయం జరగాలి, 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 దీపుకు న్యాయం జరగాలి. ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే, ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని తక్షణమే, ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే, ట్రాన్స్జెండర్ ని హత్య చేసిన దీపు బన్నీని వెంటనే ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే, ట్రాన్స్జెండర్ దీపుని హత్య చేసిన బన్నీని వెంటనే. తెలంగాణ రాష్ట్ర సమితి ట్రాన్స్ కమ్యూనిటీ అధ్యక్షురాలైన ఓరగంటి లైలా అమ్మగారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ దీపుకి ఆత్మశాంతి చేకూరాలని ఈరోజు మేము గోదావరికని కమ్యూనిటీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాము. అయితే ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ అనబడే అమ్మాయి దీపుని అతి కిరాతకంగా ప్రేమించి వంచి ఆమెను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పారేయడం జరిగింది. ఆ దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఆ దుర్మార్గుని, మా ట్రాన్స్జెండర్ మృతికి కారణమైన ఆ దుర్మార్గుడిని మాకైనా అప్పచెప్పాలి లేదా బహిర్గతంగా ఉరి తీసి ఎన్కౌంటర్ అయినా చేయాలి. అదేవిధంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో మా ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఇలాంటి నేరాలు జరగకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఒక ఆశా దీపం వెలిగేలా కోరుకుంటున్నాము మేము ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి కొత్త చట్టాలు ఏదైనా మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఏదైనా కొత్త చట్టం ద్వారా క్రూర మృగాలలో అలా మా మృగత్వం తగ్గి మా మీద కరుణ అనేది ఏర్పడి అదేవిధంగా మా జీవితాల్లో ఎంతో కొంత ఆ చట్టాలకు భయపడి మానవ మృగాలు మా జోలికి రాకుండా మా ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో వెలుగు నింపేలా ఉంటాయి. అదేవిధంగా అమ్మాయిలకి దిశ చట్టాలు ఏ విధంగా వచ్చాయో మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా దీపు చట్టం రావాలని మేము మా పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ తరపున అవుతాము. అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ దీపుకి న్యాయం జరిగేంత వరకు మేము ప్రతి జిల్లా నుండి పోరాడతామని మేము పెద్దపల్లి జిల్లా గోదావరికని ట్రాన్స్ కమ్యూనిటీ కోరుతున్నాము. నా పేరు లాస్య, మాది గోదావరికని. హీనమైన స్థితికి మమ్మల్ని దిగజార్చి మమ్మల్ని ప్రేమించి వంచి మోసం చేసి మా దగ్గర ఏవైతే ఉన్నాయో లావాదేవీలన్నీ తీసుకుని శారీరకంగా మమ్మల్ని హింసించి కూడా ఇంత ఇబ్బంది పెట్టి ఈ రకంగా మనిషిని కోసి చంపడం అనేది మా అమానుషము. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం, అయ్యా మా తరఫున మీరందరూ కూడా పోరాడండి, మా కోసం మేము చెప్తుంది ఏదైతే ఉందో మాకు తెలిసిందో కొన్ని మాట్లాడుతున్నాయి తప్పులుంటే మమ్మల్ని మన్నించి ఇది ఏదైతే ఉందో నేషనల్ లెవెల్లో కూడా ఆ నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమయ్యే విధంగా మీరు ఏదైతే ఉందో ఈ సమావేశాన్ని అప్పచెప్పాలని కోరుకుంటున్నాం.